హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక చిన్న కథ తీసుకొచ్చాను. అది మనందరికీ యూజ్ అయ్యే కథ. మనము ఏ యుగంలో ఉన్నామో? కలియుగంలో ఉన్నాము. కలియుగం అంటే ఆ కలిపురుషుడి ప్రభావానికి లోనై ఉన్నాము. కలి దోషాన్ని కలిగి ఉన్నాము. కలి దోషం అంటే ఏంటి? కలి ప్రభావం అంటే ఏంటి అంటే మనం అందరి లైఫ్లలో కూడా ఏదో ఒక అశాంతి, ఏదో ఒక మానసిక బాధ, ఇదంతా కూడా కలి ప్రభావం వల్లే కలుగుతుంది. ఈ కలిదోషం అంటకుండా ఉండాలంటే మన జీవితంలో ఒక్కసారైనా మనము నలదమయంతుల కథని వినాలి లేదా చదవాలి. కలి ప్రభావం చేత మనం చదవలేకపోవచ్చు, వినలేకపోవచ్చు. ఎందుకంటే ఇది కలి ప్రభావం. మరి ఎలాన చేసి కష్టపడి ఈ కథను వినడం ద్వారా మన లైఫ్లో కలి ప్రభావం, కలి దోషం కలగకుండా హ్యాపీగా ఉండొచ్చంట. మరి ఆ నలదమయంతుల కథ ఏమిటో చెప్పుకుందామా? పదండి. నల దమయంతుల కథ. దమయంతి అంటే మహాపతివ్రత. నలుడు అనే మహారాజు ధర్మపాలకుడు. అసలు ధర్మాన్నే వీడడు అసలు. ఇలాంటి వాడికి కూడా ఆ కలి ప్రభావం తగిలి చాలా కష్టాలు పడతాడు. 15 ఏళ్ల నుంచి కాచు కూర్చున్న కలిపురుషుడు ఈ నలుడి బాడీలోకి ఎలా వెళ్ళాడు? నలుడు ఏం తప్పు చేశాడు చూద్దామా? నలుడు ఒకరోజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేస్తాడంట. ఈ చిన్న తప్పుకే ఆ కలిపురుషుడు ఆయన బాడీలోకి ప్రవేశిస్తాడు. అది ఏ యుగం? కృతయుగంలో. కృతయుగం అంటే ఏంటి? ధర్మానికి నిలయమైన యుగం. మనలాగా కలియుగంలో చేసే పాపాత్మల పాపాల యుగం కాదది. కృతయుగం అంటే చాలా ధర్మ నిష్టగా ఉండే, అందరూ కూడా మంచివాళ్ళే ఉంటారనమాట. అలాంటి యుగంలోనే ఆ చిన్న పొరపాటుకే కలిపురుషుడు ఆయన బాడీలోకి ప్రవేశిస్తున్నాడంటే ఈ కలియుగంలో మనం చేసిన తప్పులకి ఇంకెంత విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఆ కలిపురుషుడు. జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోనందుకే ఆయన కలిపురుషుడు తగిలిండు. ఈ యుగంలో మనం ఏం చేస్తున్నాము? స్నానం చేయకుండా వంట చేస్తున్నాము కదా. అసలు రోజులు స్నానాలు చేయకుండా, బ్రష్లు వేసుకోకుండా అలాగే కూర్చుంటారు. అది మీ తప్పు కాదు, కలిపురుషుడి ప్రభావం. మరి ఆ కలిదోషాన్ని వెళ్ళాలి, మీకు మానసికంగా బాధ కలగకుండా హ్యాపీగా ఉండాలి అంటే ఈ కథ పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వాళ్ళకి కలి ప్రభావం వెళ్ళిపోతుంది. మీరు వినట్లేరు అంటే ఇంకా మీలో కలి ప్రభావం ఉన్నట్టు కదా. సరే, కథలోకి వచ్చేద్దాము. సో మనం ఏం చెప్పుకున్నాము? ఆ నలుడిని కలిపురుషుడు ఆహ్వానించేస్తాడు. ఇంకా కలి ప్రభావం వల్ల ఈ ధర్మపాలుడైన నలుడికే జూదం ఆడాలి అంటే పేకాట ఆడాలని బుద్ధి పుడుతుంది. అసలు ఎప్పుడన్నా ఆడినా కూడా అతడే గెలుస్తాడు. ఎక్కడ ఏ గేమ్ పెట్టినా అతడే గెలుస్తాడు. కానీ ఈ కలి ప్రభావం వల్ల ఆ రోజు ఆ పేకాటలో ఆయన ఆస్తి మొత్తాన్ని లాస్ అవుతాడు. రాజ్యం మొత్తం పోతుంది. భార్యతో అడవిల పాలవుతాడు. ఇంకా అడవిలో ఏమవుతుంది? అయినా సరే అతడు అంత కలి ప్రభావం ఉన్నా కూడా ధర్మాన్ని మాత్రం వీడాడు. ఇంకా అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కర్కోటకుడు అనే పాముని రక్షిస్తాడు. ఆ కర్కోటకుడు ఏం చేస్తాడు? ఈ నలుడు ఇంత అందంగా ఉన్నాడు కదా అని ఆ సర్పము ఈ నలుడిని కురూపిగా చేసేస్తాడు. చేసేసినాక అతడు ఏం చేస్తాడు? ఆ మొహం పెట్టుకొని భార్య దగ్గరికి పోలేక భార్యను వదిలేసి వేరే దేశానికి వెళ్ళిపోతాడు అనమాట. వేరే రాజ్యానికి వెళ్ళిపోతాడు. అంటే ఆ సర్పమే అతనికి కురూపి రూపం ఇచ్చేసి, అంటే వికారంగా ఫేస్ అయిపోయి అతడు ఋతుపర్ణుడు అనే రాజు ఉన్న రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ భార్య దమయంతి, అయ్యో నా భర్త ఇంకా రావట్లేడేంటి అని చూసి ఆ ఋషుల సహాయంతో తన రాజ్యానికి వెళ్ళిపోతుంది. చాలా రోజులు వెయిట్ చేసి. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ నలుడిని ఇంకా ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర పనిచేసుకుంటూ ఉంటాడు. రాజు దగ్గర కురూపి వేషం ఉంటుంది కదా, అతను కూడా ఈ రాజును గుర్తుపట్టలేడు. ఒకరోజు ఏమవుతుంది? దమయంతి తన భర్త కురూపి రూపంలో ఋతుపర్ణుడి రాజ్యంలో ఉన్నాడని తెలుసుకొని ఆమె ఏం చేస్తుంది? ఆ భర్త ఎట్లన్నా సరే తన ముందరికి రావాలి అని ఆమె రెండో వివాహంలాగా ప్రకటనిస్తుంది. దమయంతి అనే మహారాణి తన భర్త లేని కారణంగా ఇంకొక పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అని ఒక చాటింపు వేస్తుంది. అప్పుడు నలుడు ఆశ్చర్యపో, అదేంటి, నా భార్య చాలా పతివ్రత,
ఇంకా రెండో వివాహానికి రెడీ అవుతుంది ఏంటి అని బాధపడతాడు. ఎలా అయినా సరే ఆ రాజ్యానికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దామనేసి అనుకుంటాడు. అప్పుడు ఈ ఋతుపర్ణుడు ఏం చేస్తాడు, స్వయంవరానికి వెళ్తాను, దమయంతి మహాపతివ్రత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నేను ఆ స్వయంవరంలో గెలిచి ఆ మహారాణిని పొందుతాను అని ఈ కురిపి వేషంలో ఉంటాడు కదా, ఈ నల్లుడిని అడుగుతాడంట, నువ్వు రథం నడిపిస్తావా, మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడికి, టైం లేదు అని. సరే అని చెప్పేసి ఇంక ఈయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు దమయంతి ఎందుకు అట్లా చేసిందో చూద్దామనేసి. సరేని రథం మీద వెళ్తుంటారు. ఆయన రాజు కదా, మహారథ సారథ్యం తెలిసిన వాడు కాబట్టి ఫాస్ట్గా నడిపిస్తాడు రథాన్ని. ఈ ఋతుపర్ణుడు చూసి ఏంటి ఈ సామాన్య మానవుడు ఇంత బాగా నడిపిస్తున్నాడు, అసలు ఎవరండి మీరు అని అంటే చెప్పడు, ముసుగేసుకొని ఉంటాడు కదా, అది గాలికి ముసుగెళ్ళిపోతుంది. అప్పుడు చూసి మీరెవరు చెప్పండి, మీరు ఇంత బాగా రథాన్ని నడుపుతున్నారు అంటే ఈ భూమండలంలో నలుడికి మాత్రమే సాధ్యం ఇంత మంచి రథాన్ని నడపడం, మీరు సామాన్య మానవుడు ఇలా నడపలేరు అంటే అప్పుడు ఇట్లా ఆ ముసుగు వెళ్ళిపోతుంది కదా, ఆ ముసుగు తీసుకోవాలి ఆపు అంటే ఆయన ఫాస్ట్ నడుపుతాడు కదా, రాజా నీ మాట నేను వినలేను, ఇప్పటికే మనం 10 మైళ్ళ ముందుకు వచ్చేసినాము, ఇంకా నేను మళ్ళీ తీసుకొస్తే మన టైం సరిపోదు, స్వయంవరానికి లేట్ అయిపోతుంది అంటే సరే అక్కడ దూరంగా కనిపిస్తున్న చెట్టు దగ్గర ఆపు అనగానే ఆపుతాడనమాట. ఆపినాక తెలుసుకుంటాడు ఇట్లా ఏమైంది అంటే ఇట్లా నాకు కురిపి వేషం వచ్చేసింది, అందుకు నేనే రాజుని నల్లుణ్ణి అంటే అవునా అని చెప్పి ఆ ఋతుపర్ణుడు ఏంటి ఆయన దగ్గర హృదయాన్ని గెలిచే ఒక విద్య ఉంటుందంట, దానివల్ల మన రూపం మనకు వచ్చేస్తుంది. అప్పుడు నేను నీకు ఈ విద్య నేర్పిస్తాను, నాకు ఆ రథసారథ్యం నేర్పించు అంటే సరే అని చెప్పేసి చెట్టు కిందికి వెళ్ళి ఆ రాజు ఋతుపర్ణుడు నలుడికి ఆయన రూపాన్ని ఆయనకు తెచ్చేలా మంత్రం వేస్తాడు. ఈ నలుడు ఋతుపర్ణుడికి రథసారథ్యం మంత్రం ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ రాజ్యానికి వస్తూ ఉంటే అప్పుడు కలి ప్రభావం అంటే ఆ హృద విద్య అనే ఒక విద్యని నేర్చుకొని మళ్ళీ తన కురూపి రూపం పోయి మంచి స్మార్ట్గా అవుతాడు కదా ఈ నలుడు. ఎందుకు అవుతాడు, ఆయనలో ఉన్న మంచితనం వల్ల కలిపురుషుడు కూడా ఇతను ఏం ప్రభావం చేయలేకపోతాడు. అప్పుడు ఒక నల్ల రూపం ఆయన బయటికి వచ్చేసి మహారాజా ధర్మరాజా మీరు ఇంత మంచివాళ్ళు కాబట్టి నేను కలిపురుషుని మీ బాడీలో ప్రవేశించినా కూడా నాకు అసలు సుఖమే లేదు, ఎప్పుడెప్పుడు నీతో చెడ్డ పనులు చెప్పిద్దామన్నా కూడా మీరు మంచి పనుల దగ్గరికే వెళ్తున్నారు, నేనైతే అసలు మీ బాడీలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా హ్యాపీగా లేను, నన్ను క్షమించండి, ఇది నా ప్రభావం కాదు, నేను కావాలని మీ బాడీలోకి రాలేదు, మీ కర్మ ఫలితంగా మీ బాడీలో నాకు శాపం ఇవ్వద్దు అని అంటే అప్పుడు ఆ ఋతుపర్ణుడు ఏమంటాడంటే ఎవరైతే నలుడు దమయంతి కర్కోటకుడు అండ్ ఈ ఋతుపర్ణుడు ఈ నలుగురు మాటలు వాళ్ళ పేర్లు తలుచుకుంటారో వాళ్ళకి కలియుగంలో కలి ప్రభావం అంటదు అని ఒక పద్యం చెప్తాడు, ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం ఎవరైతే ఒక్కసారి అయితే చదువుతారో వాళ్ళకి ఈ కలి ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది, కలి దోషం అంటకుండా ఉంటుంది అని చెప్పేసి మనకి వరాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కలియుగంలో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రజలందరికీ కూడా ఈ శ్లోకం చదవడం ద్వారా కొంచెమన్నా మనకి ప్రశాంతత కలుగుతుంది, మన మానసికంగా ధైర్యంగా ఉండి మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనమాట. దానివల్ల మీరు ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న శ్లోకాన్ని చదివి హ్యాపీగా ఉండండి. సో ఇదండి నల్ల దమయంతుల కథ. బాగుంది కదా. అంటే ఈ కథలో మనకి సారాంశం ఏమర్థమైంది, నలుడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ధర్మబద్ధమైన ప్రవర్తనని మానుకోలేడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ధర్మంగా ఉంటే ఆ దేవుడు మనకి ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది మనం అందరం కూడా మన లైఫ్లో మనం ఎప్పుడూ కూడా దైవస్మరణ చేసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు బిజీ లైఫ్ ఉంటుంది, అందరికీ బిజీ లైఫే ఉంటుంది, ఎవరు కూడా ఖాళీగా లేరు. దొరికిన 10 నిమిషాలు 5 నిమిషాలన్నా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఏదో ఒక శ్లోకాన్ని చదువుకుంటూ ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ ఓం శ్రీకృష్ణాయ నమః అనుకుంటూ ఓం నమశివాయ అనుకుంటూ శ్రీరామ అనుకుంటూ ఏదో ఒకటి దేవుడి మాట తలుచుకోవడంలో మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కాబట్టి అందరూ కూడా కలి ప్రభావానికి గురవ్వకుండా ఈ కథని రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సర్వేజన సుఖినో భవంతు.